ఇదిగోండి మనం ఏంటంటే నిన్న పెట్టినటువంటి పువ్వులు అవన్నీ తీసేసుకొని మనము అక్కడ ఇక్కడ పాడేయకుండా డస్ట్బిన్ వాళ్ళకి ఇవ్వకుండా మనం ఏం చేయాలంటే కిచెన్ కంపోస్ట్ బిన్ మొక్కలకు వేస్తాం కదా, మొక్కల్లో వేసామనుకోండి అవి మంచిగా డికంపోజ్ అయిపోయి మనకి మళ్ళీ రోజు దేవుడికి పూలు పెడతాం కదా, ఆ యొక్క పూలు పెట్టడానికైతే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మాలలు కూడా తీసేసి దీంట్లో వేసేస్తాను. మాలలకు ఉన్నటువంటి దారాలు మాత్రం డికంపోజ్ అవ్వవు, అందుకని నేను ఏంటంటే దాంట్లో వేసేటప్పుడు వీటికి ఉన్నటువంటి దారాలు తీసేస్తాను. లేదంటే దారాలు అసలు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ దారాలు ఏంటో డికంపోజ్ కావట్లేవు. తర్వాత వత్తులు ఉన్నాయి కదా, ఈ యొక్క వత్తులు యాక్చువల్గా మన వత్తులు అయితే డికంపోజ్ అయిపోతాయి, అదే బయట తీసుకొస్తాం కదా ఆ వత్తులు డికంపోజ్ అవ్వవు. ఇలా అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకొని తర్వాత అగరబత్తీలో ఉన్నటువంటి స్టిక్స్ ఉంటాయి కదా, ఆ యొక్క పుల్లలు, అగ్గి పుల్లలు ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాము. తర్వాత పక్కన పెట్టేసుకుందాము. తర్వాత అక్కడక్కడ పెట్టెన్స్ ఉంటాయి కదా, ఇవి కూడా తీసేసేయండి. తర్వాత నిన్న పెట్టినటువంటి ప్రసాదం ఉంటుంది కదా మిశ్రీ, అదొక బాక్స్లో పెట్టేసి టీ పెట్టేసుకున్నప్పుడు వాడేసుకుంటాము. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనము అగరబత్తి ధూపం పౌడర్ ఉంది కదా, ఇదిగోండి అగరబత్తి ధూపం పౌడర్ ఉంది కదా, ఈ యొక్క అగరబత్తి ధూపం పౌడర్లో కొంచెం సర్ఫ్ కానీ లేదంటే లిక్విడ్ డిటర్జెంట్ కానీ సోప్ కానీ పెట్టేసి ఈ యొక్క ఇత్తడి ప్రమిదలు తోముకున్నాం అనుకోని తల మెరిసిపోతాయి అన్నమాట, అందుకని పాడేయను. ఇదిగోండి మనము పూజకు వాడేటువంటి అన్నీ కూడా వాషింగ్ పెట్టేసుకున్నాం అనుకోండి. ఇంకోటి గంట, ఇంకా మన దేవుడి దగ్గర పూజకి ఏమేమి తేవడం ఆల్రెడీ చెంబు గిట్లా తోమేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఈరోజు నేను అభిషేకం ఇట్లా చేసుకుంటాను కాబట్టి ఈ యొక్క విగ్రహాలన్నీ ఈ యొక్క అభిషేకం బౌల్ ఉంది కదా దీంట్లోకి మార్చేసుకుందాము. ఇద్దరు ప్రమితలు ఉన్నాయి కదా, వాటిని కూడా నీట్గా ఒకసారి కడుక్కుంటాను. పీతాంబర పెట్టేసి నీట్గా కడిగేసుకుని తర్వాత అభిషేకం చేసుకుంటాను. అప్పుడే విగ్రహాలు మంచిగా వాటి యొక్క ముఖ కవలికలు నీట్గా కనిపిస్తాయి. ఇవన్నీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు